ఇక మేషరాశి, ప్రథమమైనటువంటి మేషరాశిని కనుక తీసుకున్నట్లయితే, మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో దాన్ని మేషరాశి ఏలినాటి శని ప్రారంభం అవుతా ఉంది. సో వాళ్లకు రెండవసారి ఏలినాటి శని ప్రారంభం అవుతా ఉంది. సో మేషరాశి వారికి సంబంధించి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఉదాహరణ, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావడము, అలాగే మార్కులు తక్కువగా రావడము, అలాగే బ్యాక్లాగ్స్ ఉండిపోవడము, అలాగే లవ్లో ఫెయిల్యూర్స్, ఉద్యోగం కోల్పోవడము, ఉద్యోగస్తులకైతే ఉద్యోగం రాకపోవడము కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకైతే ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు, ఉదాహరణ జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, అలాగే రైతులకు 2 పంటల రాబడి దిగుబడి అధికంగా ఉండడము, స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన గొడవలు, కళాకారులకైతే వాళ్ళ అవకాశాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోవడము. సో ఏ రంగంలో తీసుకున్నా 99% నెగిటివ్ అనేది సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో మరి వీటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే, తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరము నెగిటివ్ రిజల్ట్స్ నుండి బయటపడి పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆడవారికైనా మగవారికైనా ఇదే రెమెడీ. అందరికీ, విద్యార్థులకు, ఆడవారికి, ఇంకా ప్రతి ఒక్కళ్ళకు ఇదే రెమెడీ. ఈ రెమెడీ చేసుకోవడము, సంతోషంగా ఉండడం. ఇంకా తులారాశి అండి. సో తులారాశి వారికి ఈ సంవత్సరము 6వ స్థానంలోకి శని వస్తా ఉన్నాడు. 6వ స్థానము అనేటువంటిది రోగకారకుడు, శత్రుకారకుడు. చాలా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పెను సంచలనాలకు మీ జీవితం కారణభూతం అవ్వబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, బ్యాక్లాగ్స్ ఉంటాయి, లవ్లో ఫెయిల్యూర్స్, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాన్ని కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు, వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైనటువంటి కేసులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, గొడవలు, ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు. సో ఈ రకంగా చాలా వరకు సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు సంబంధించి 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే ఎవరైనా సినిమా రంగం వారైనా, రాజకీయ రంగం వారైనా తులారాశిలో కనుక ఉన్నట్లయితే వారి జీవితంలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి ఈ సంవత్సరం గట్టెక్కుతారు. అయితే పరిహారం మా చక్కగా ఉంది, అది మాత్రం పాటిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి సమస్యల నుండి బయటపడతారు. ఇక సింహరాశి వారి గురించి. సో సింహరాశి వెరీ డేంజరస్ రాశి. ఈ సంవత్సరం 100కి 100% నెగిటివ్ గా ఉన్నటువంటి రాశి. 6వ స్థానములో, అంటే 8వ స్థానములో షష్టగ్రహ కూటమి, అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీన్ని షష్టాష్టకాలు అంటాము. చాలా డేంజరస్ పొజిషన్ లోకి వెళ్తా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ కానీ, ఏ ఇండస్ట్రీ కానీ, రాజకీయ రంగం కానీ, మీడియా కానీ, ఎవరైనా సరే సెలబ్రిటీస్ దీంట్లోకే వస్తారు. ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, భర్తకు సంబంధించి ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, ప్రేమలో విఫలం చెందుతారు, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోవుట, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ కేసులు, వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్స్ల పరంగా కేసులయ్యే అవకాశము, రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవుట, పబ్లిక్లో చెడ్డ పేరు రావడము, ఆడవాళ్ళైతే భార్యాభర్తల గొడవలు, సో న్యాయపరమైన ఇబ్బందులు, సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలము. సో ఏ రంగంలో వారికి తీసుకున్నా సింహరాశి వారికి చాలా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. అయితే రెమెడీ ఉంది వీళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకు రెమెడీ ఉంది. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. కన్యా రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్లకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక కన్యా రాశి